ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి లెట్ us నాట్ మేక్ ఇట్ వెరీ లెందీ. మనకి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ వైజ్ కానీ ఈ FA1 FA2 సమ్మేటివ్ వీటన్నిటి గురించి ఆలోచిస్తే హైయెస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ క్వశ్చన్స్, హై ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎక్కడ అంటే డ్రాయింగ్ రే డయాగ్రమ్స్. రే డయాగ్రమ్స్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్, చాలా ఎక్కువ క్వశ్చన్స్ రే డయాగ్రమ్స్ మీదే వస్తాయి. అండ్ మనకి లెన్స్ ఫార్ములా అండ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో లెట్ us మేక్ ఇట్ వెరీ క్లియర్. ఈ రోజు క్లాస్లో ఓన్లీ రే డయాగ్రమ్స్ డిస్కస్ చేసుకుందాం అండ్ రేపటి క్లాస్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. సో దట్ మీకు లెందీ అవ్వకుండా ఉంటుంది, చాలా క్విక్గా నేర్చుకోగలుగుతారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రోజు మనము కేవలం రే ఆప్టిక్స్ రే డయాగ్రమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్. రిఫ్రాక్షన్ అంటే ఏంటి ఆల్రెడీ నేర్చుకున్నాము. బెండింగ్ ఆఫ్ లైట్, ఎందుకు ఈ బెండింగ్ జరుగుతుంది మొత్తం ప్రీవియస్ క్లాస్ లో చాలా క్లియర్ గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి స్పెరికల్ సర్ఫేసెస్ ఏమేమి ఉన్నాయి? వీ హ్యావ్ బేసికల్లీ 2 types of spherical surfaces. One is convex surface and other one is concave surface. So నేను మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం చూపిస్తాను. Let us take another color. So convex surface అంటే ఏంటి, అలాగే కాన్కేవ్ సర్ఫేస్ అంటే ఏంటి? రిఫ్రాక్షన్ గుర్తుపెట్టుకోండి, మనం చదివేది రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ లో కాన్వెక్స్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, కాన్కేవ్ సర్ఫేస్ ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ ఆ పేరులోనే ఉంటుందమ్మా. కాన్వెక్స్ అంటే బల్జింగ్, కాన్కేవ్ అంటే లోపలికి ఇన్నర్ కర్వ్ ఉంటుంది. సో నువ్వు ఏదైనా ఒక గ్లాస్ స్లాబ్ని తీసుకుని, ఏదైనా ఒక గ్లాస్ స్లాబ్ లైక్ ఇది ఒక గ్లాస్ స్లాబ్ అనుకోండి, గ్లాస్ స్లాబ్ ఎడ్జ్ ని ఇలా కట్ చేశారు అనుకోండి. గ్లాస్ స్లాబ్ నార్మల్ గా మనకి ఇలా కట్ ఉంటుంది కదా, కరెక్ట్ గా ఇలా కట్ అయి ఉంటుంది. అలా కాకుండా ఎడ్జ్ ని ఇలా కర్వ్డ్ గా కట్ చేశారు అనుకోండి. ఎడ్జ్ ని కటింగ్ చేశారనమాట. గ్లాస్ స్లాబ్ మనకి క్యూబాయిడ్ షేప్ లో ఉంటుంది, దాని ఎడ్జ్ ని ఇలా గుండ్రంగా కట్ చేశారు. అలా కట్ చేసినప్పుడు మనకి వచ్చే షేపే కాన్వెక్స్ సర్ఫేస్. సో ఇది మన గ్లాస్ స్లాబ్. సో ఒక పక్కన స్ట్రైట్ గా అలాగే ఉంది, రెండో పక్కన ఇలా కట్ చేశారు. సో దిస్ పోర్షన్ యాక్ట్స్ లైక్ అ కాన్వెక్స్ సర్ఫేస్ అండ్ దిస్ పార్ట్ ఈస్ గ్లాస్. సో ఎప్పుడైతే లైట్ ఎయిర్ లో నుంచి గ్లాస్ లోకి ఎంటర్ అవుతుందో మనకి తెలుసు, అక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది. అదే సేమ్ వే ఒక గ్లాస్ స్లాబ్ ని ఇలా కట్ చేశారు అనుకోండి, ఇన్నర్ సర్ఫేస్ వచ్చేలాగా కట్ చేశారు. నౌ దిస్ వన్ యాక్ట్స్ లైక్ అ కాన్కేవ్ సర్ఫేస్ అండ్ అగైన్ గ్లాస్. సో ఇక్కడ కూడా ఎయిర్ టు గ్లాస్ లైట్ ఎంటర్ అయినప్పుడు మనకి రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో బేసికల్ గా స్పెరికల్ సర్ఫేసెస్ 2 రకాల సర్ఫేసెస్ ఉంటాయి. ఒకటి కాన్వెక్స్ సర్ఫేస్ అండ్ రెండోది కాన్కేవ్ సర్ఫేస్. అయితే మనము మన సిలబస్ లో ఈ సర్ఫేసెస్ ని ఎలా చదువుతాము అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ లెన్సెస్. ఓకే, లెన్స్ ని గ్లాస్ ని కట్ చేయడం ద్వారా లెన్స్ ని తయారు చేస్తారు. సో మనకున్న బేసిక్ లెన్స్ ఏంటంటే కాన్వెక్స్ లెన్స్, అలాగే కాన్కేవ్ లెన్స్. బేసిక్ లెన్సెస్ అన్నమాట, కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ చూడడానికి ఇలా ఉంటుంది, కాన్కేవ్ లెన్స్ చూడడానికి ఇలా ఉంటుంది. యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది కాన్వెక్స్ లెన్స్ అనడం కన్నా బై కాన్వెక్స్ లెన్స్ అనేది దీని కరెక్ట్ పేరు. అలాగే బై కాన్కేవ్ లెన్స్ అనేది దీని కరెక్ట్ పేరు. బై అంటే ఏంటి, 2, బై అంటే 2. సో దీనిని ఎలా తయారు చేస్తారు అంటే 2 ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని అటాచ్ చేస్తారనమాట. ఇలా అటాచ్ చేయడం ద్వారా తయారు చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాస్ స్లాబ్ని తీసుకుని ఇలా కట్ చేస్తారు. దీనిని ఏమంటారు, ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఓకే, ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఇలాంటి వాటిని రెండిటిని అటాచ్ చేయడం ద్వారా బై కాన్వెక్స్ లెన్స్ ని తయారు చేస్తారు. సేమ్ సిమిలర్లీ దీనిని కూడా బై కాన్కేవ్ లెన్స్ ఎందుకంటారంటే 2 ప్లేనో కాన్కేవ్ లెన్సెస్ ని అటాచ్ చేస్తారు. సో ఒక గ్లాస్ స్లాబ్ ని తీసుకుని దానిని ఇలా కట్ చేస్తారు. ఇలాంటి వాటిని రెండిటిని అటాచ్ చేయడం ద్వారా మనకి బై కాన్వెక్స్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్ తయారవుతాయి. బట్ మనం సింపుల్ గా వాటిని కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అనేస్తాం అనమాట. అయితే మనకి ఇంకొక రకమైన కాంబినేషన్ కూడా ఉంటుంది. అదేంటంటే కాన్కేవో కాన్వెక్స్, కాన్వెక్సో కాన్కేవ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా ఏదైనా లెన్స్ ని తయారు చేశారు అనుకోండి, ఇది కూడా లెన్సే కదా, గ్లాస్ తో తయారు చేశారు.
ఫస్ట్ ఏముంది, కాన్కేవ్ సర్ఫేస్ ఉంది, తర్వాత కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది. కాబట్టి దీనిని ఏమంటారు, కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. ఫస్ట్ కాన్కేవ్ సర్ఫేస్ ఉంది, తర్వాత కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది, కాబట్టి దీనిని కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అంటారు. అలాగే ఇక్కడ కూడా తయారు చేయొచ్చు. దీనిని కొంచెం నీట్గా డ్రా చేద్దామా, ఇంకొంచెం లైట్గా నీట్గా డ్రా చేస్తాను చూడండి. ఎనీవే సర్వ నెక్స్ట్ కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్ కూడా ఉంటుంది. సో కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్ చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది, తర్వాత కాన్కేవ్ సర్ఫేస్ ఉంది. సో దీనిని కాన్వెక్సో కాన్కేవ్ సర్ఫేస్ అంటారు. ఫస్ట్ కాన్వెక్స్ సర్ఫేస్, తర్వాత కాన్కేవ్. సో ఫస్ట్ ఏమొస్తుంది, కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్. అయితే ఇవన్నీ ఊరికే పేర్లు, ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. మనము త్రూ అవుట్ ద లెసన్ వాడేది ఏంటి అంటే ఈ బై కాన్వెక్స్ లెన్స్, అలాగే ఈ బై కాన్కేవ్ లెన్స్. సో వీటి గురించి మనం థరోగా నేర్చుకోవాలి. అయితే మిర్రర్స్ ఎవరైతే విన్నారో, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, నేను లెసన్ చెప్పాను కదా, ఆ లెసన్ ఎవరైనా వింటే కనుక వాళ్ళకి లెన్సెస్ చాలా ఈజీ అయిపోతుందమ్మా. సూపర్ డూపర్ ఈజీ అనమాట. మీకు గుర్తుంటే కనుక మిర్రర్స్ లో మనం కొన్ని పదాలు, కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీ నేర్చుకున్నాం. లైక్ పోల్, ప్రిన్సిపల్ యాక్సిస్, అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. సేమ్ పదాలు మళ్ళీ ఇందులో కూడా వస్తాయి, సేమ్ వస్తాయమ్మా ఇందులో కూడా. సో అక్కడ మిర్రర్స్ లో పోల్ ఉంది కదా, ఇక్కడ ఏమంటారంటే ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్ మిర్రర్ లో ఏదైతే పోల్ ఉంటుందో అదే సేమ్ ఇక్కడ ఆప్టికల్ సెంటర్ అంటారు. సో ఆప్టికల్ సెంటర్ ని యూజువల్ గా ఓ అనే లెటర్ తో సింబలైజ్ చేస్తారు. సో వాట్ ఈజ్ ఆప్టికల్ సెంటర్? ఇలా ఒక మిర్రర్ ని, ఒక లెన్స్ ని తీసుకున్నారు, కాన్వెక్స్ లెన్స్ అలాగే కాన్కేవ్ లెన్స్ తీసుకున్నారు. మనకి తెలుసు ఇది బై కాన్వెక్స్ లెన్స్, ఇది బై కాన్కేవ్ లెన్స్. ఈ లెంత్ ని మెజర్ చేయండి. ఓకే, ఆ లెంత్ ని మెజర్ చేసి, అంటే మిర్రర్ లెన్స్ యొక్క లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లెంత్ ని మెజర్ చేయండి. ఆ లెంత్ లో కరెక్ట్ గా హాఫ్ ఆఫ్ ది లెంత్, మిడిల్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ అనమాట, మీరు ఒక పాయింట్ పెడితే దానినే ఆప్టికల్ సెంటర్ అంటారు. జస్ట్ లెన్స్ యొక్క ఆ సెంటర్ లైన్ ని మెజర్ చేయడం, లెన్స్ యొక్క లెంత్ ని మెజర్ చేయడం, మిడ్ పాయింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ సెంటర్. దీనికైనా అంతే, మీరు ఈ లెంత్ ని మెజర్ చేస్తారు, ఆ లెంత్ కి కరెక్ట్ గా మిడ్ పాయింట్ ఏదైతే ఉందో దానినే ఆప్టికల్ సెంటర్ అంటారు. ఖతం, వెరీ సింపుల్ అనమాట. సేమ్ అలాంటిదే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి పెద్ద పేరు, నోటేషన్ ఏమీ ఉండదు. వి నో దాట్ వాట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఒక ఇమాజినరీ లైన్ విచ్ passes through optical center. That's it, very simple definition. So what is principal axis? Principal axis అనేది first of all it is an imaginary line passing through optical center. ఇది మన optical center. ఆ optical center నుంచి వెళ్ళే imaginary line ఏదైతే ఉందో, oh god, ఆ imaginary line నే మనము ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. దట్స్ ఇట్, ఇదే మన ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ఆప్టికల్ సెంటర్ అయితే ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్ళే లైన్ ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఇమాజినరీ లైన్. సో ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఎనీ లెంత్ ఆన్ బోత్ సైడ్స్. దాన్ని మీరు ఎంత లెంత్ అయినా రెండు వైపులా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో దిస్ ఇస్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కాకుండా నెక్స్ట్ మనకి ఏమొస్తాయమ్మా? రేడియస్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇవే కదా వచ్చేది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి వెళ్దాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్, మిర్రర్ లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని C తో రిప్రజెంట్ చేస్తే లెన్సెస్ లో కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని C తోనే రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు లెన్స్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎలాగా? మిర్రర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుర్తుందా? ఒక మిర్రర్ కి మీరు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? గుర్తుందా లేదా? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఏ స్పియర్ లో నుంచి అయితే మీరు కట్ చేసి మిర్రర్ ని తయారు చేస్తారో ఆ స్పియర్ యొక్క సెంటర్ ని మనము ఆ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ గా తీసుకుంటాం, రైట్? సేమ్ ఇక్కడ కూడా అంతేనమ్మా. లెన్స్ ని కూడా ఒక గ్లాస్ బాల్ ని తయారు చేస్తారు. గ్లాస్ తో బాల్ ని తయారు చేసి దాని ఎడ్జ్ ని కట్ చేస్తారు. దాని ఎడ్జ్ ని కట్ చేస్తారనమాట. ఇలా ఒక గ్లాస్ బాల్ తయారు చేశారు,
ఈ ఎడ్జ్ ని కట్ చేసి రిమూవ్ చేస్తే ఒక లెన్స్ వచ్చింది, ఈ ఎడ్జ్ ని కట్ చేస్తే ఇంకొక లెన్స్ వచ్చింది, ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి బైకాన్వెక్స్ లెన్స్ వచ్చింది. సో ప్రతి లెన్స్ ని కూడా మనకి ఒక స్పియర్ నుంచి కట్ చేస్తారు. సో ఏ స్పియర్ నుంచి అయితే ఆ లెన్స్ ని కట్ చేసి తయారు చేశారో ఆ స్పియర్ యొక్క సెంటర్ ని దీని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసేద్దామా. ఇది ఆప్టికల్ సెంటర్, ఇది మన ప్రిన్సిపల్ యాక్సిస్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది కూడా ఆటోమేటిక్ గా మనకి ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సిస్ మీదకి వస్తుంది. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. మేడం మీరు ఇటు పక్కన లెన్స్ చెప్పారు, మరి ఈ లెన్స్ కి ఎలాగా? ఈ లెన్స్ ని కూడా ఒక స్పియర్ నుంచి తయారు చేస్తారు. ఎస్, ఆబ్వియస్ గా. సో ఈ లెన్స్ ని కూడా ఏ స్పియర్ నుంచి తయారు చేశారో దానికి ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. అంటే లెన్స్ కి వచ్చేటప్పటికి మనకి రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్లు ఉంటాయి. మిర్రర్ లో ఒకటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, లెన్స్ లో 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి. ఓకే, సో సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎవరికి సంబంధించింది? ఈ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎవరికి సంబంధించింది? దిస్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్. ఓకే, నౌ లిసన్ కేర్ఫుల్లీ. ఇందులో దేనిని 1 అనుకోవాలి, దేనిని 2 అనుకోవాలి? యాక్చువల్ గా మ్యాండేటరీ ఏం లేదు. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజువల్ గా ఆబ్జెక్ట్ ఇటువైపే ప్లేస్ చేస్తాము. బట్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. మనకి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లెన్స్. మన సిలబస్ లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం, అది ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే, ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లెన్స్. సో ఇటువైపు మనం ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తాం కాబట్టి ఇది ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అవుతుంది, ఇది సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. ఫస్ట్ లైట్ ఇలా వస్తుంది కదా, సో ఇది ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంది కాబట్టి దీనిని C1 అనుకుంటాము, దీనిని C2 అనుకుంటాం. నేమింగ్ అంతే. అదే లేదు మేడం మా టెక్స్ట్ బుక్ లో ఇక్కడ సీనే ఉంది, ఇక్కడ సీనే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అది తప్పు కాదు, రెండు సమానమే. బికాస్ మనం తీసుకునేవి బై కాన్వెక్స్ లెన్స్. అంటే ఈ దీనికి ఎంత సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుందో దీనికి కూడా అంతే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని మనం కన్సిడర్ చేస్తాము. అది మన సిలబస్ లో ఉంది. మన సిలబస్ లో వేరు వేరు సెంటర్ ఆఫ్ కర్వేచర్ల కన్నా రెండు సేమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్లనే మనం తీసుకుంటాం బై కాన్వెక్స్ లెన్స్. సో కంగారు పడక్కర్లేదు. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్? కాన్కేవ్ లెన్స్ కూడా డ్రా చేద్దామా? వేర్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్? సో కాన్కేవ్ లెన్స్ కి మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఆప్టికల్ సెంటర్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ డ్రా చేయాలి. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే దీనిని ఈ స్పియర్ నుంచి కట్ చేస్తారు. వాట్ ఇస్ దిస్? దీనిని ఈ స్పియర్ నుంచి కట్ చేస్తారు. సో ఈ స్పియర్ కి ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఈ పోర్షన్ ని ఈ స్పియర్ నుంచి కట్ చేస్తారు, దీనికి ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ని ఇటువైపు ప్లేస్ చేస్తాం కాబట్టి ఇది ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. దీనికి ఇటువైపు ఉంది C1, దీనికి ఇటువైపు ఉంది C2. C1 C2 డిఫరెన్స్ వచ్చాయి చూసారా? బికాస్ ఆఫ్ కర్వేచర్. దీని కర్వేచర్ ఇటు ఉంది, దీని కర్వేచర్ ఇటు ఉంది, అందుకని మనకి C1 C2 డిఫరెన్స్ వస్తాయి. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్? సెంటర్ ఆఫ్ కర్వేచర్ వచ్చిందంటే ఇక రేడియస్ ఆఫ్ కర్వేచర్ చాలా చాలా ఈజీ కదా. సో లెట్ us go to రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ సింబల్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ R, రైట్? వాట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్? చాలా సింపుల్ డెఫినేషన్. ఆప్టికల్ సెంటర్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. సో సేమ్ మనము మిర్రర్స్ గాన మీకు తెలిస్తే బాగా ఈజీగా అయిపోతుందమ్మా. సో ఇది మన లెన్స్. ఓకే, ఇది దీని ఆప్టికల్ సెంటర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని మార్క్ చేయండి. ఇటువైపు C2 వచ్చింది, ఇటువైపు C1 వచ్చింది. సో ఆప్టికల్ సెంటర్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో ఉండే డిస్టెన్స్ నే మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఆప్టికల్ సెంటర్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది C1 కాబట్టి ఇది R1 అవుతుంది, ఇది C2 కాబట్టి ఇది R2 అవుతుంది. సేమ్ యూ కెన్ డ్రా విత్ కాన్కేవ్ లెన్స్ ఆల్సో, ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో కాన్కేవ్ లెన్స్ కి ప్రిన్సిపల్ యాక్సిస్, ఆప్టికల్ సెంటర్. కాన్కేవ్ లెన్స్ కి ఇక్కడ C1 వస్తుంది, ఇక్కడ C2 వస్తుంది. సో సేమ్
C1 నుంచి ఆప్టికల్ సెంటర్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఒక రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఆప్టికల్ సెంటర్ నుంచి C2 కు ఉండే డిస్టెన్స్ ఇంకొక రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది C2 కాబట్టి R2, ఇది C1 కాబట్టి R1. చాలా సింపుల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఆప్టికల్ సెంటర్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేనికి వెళ్తాము? ఫోకల్ లెంత్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్, రైట్? సో లెట్ us go to ప్రిన్సిపల్ ఫోకస్. ప్రిన్సిపల్ ఫోకస్ ని క్యాపిటల్ లెటర్ F తో సింబలైజ్ చేస్తాము. హౌ డు వి మార్క్ ప్రిన్సిపల్ ఫోకస్? ప్రిన్సిపల్ ఫోకస్ ని ఎలా మార్క్ చేయాలి? ఎవరికైనా ఐడియా ఉందా? మిర్రర్స్ లో ఐడియా ఉందా? ఇది C2, C1 ఇంతవరకు వచ్చింది. మిర్రర్స్ లో ఎవరికైనా ఐడియా ఉందా హౌ టు ఫైండ్ ఫోకస్? మనం మిర్రర్స్ లో ఎలా డ్రా చేసాము? ఏ బీమ్ ఆఫ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి దగ్గరగా ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వస్తే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అవి ఏమవుతాయి? ఏ పాయింట్ దగ్గర అవి ఇంటర్ఫియర్ అవుతాయి? ఆ పాయింట్ నే మనము ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. సో ప్రిన్సిపల్ ఫోకస్ కి ఫస్ట్ డెఫినేషన్ చెప్తాను చూడండి నేను. What is principal focus? The point of intersection of light rays, every refracted light rays kada. లెన్స్ లో జరిగేది ఏంటమ్మా? రిఫ్రాక్షన్. లెన్స్ లో జరిగేది రిఫ్రాక్షన్, మిర్రర్ లో జరిగేది రిఫ్లెక్షన్. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ refracted rays where the incident beam of light is parallel to principal axis. ప్రిన్సిపల్ యాక్సిస్ కి దీని మీనింగ్ చెప్తాను చూడండి. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక ఇన్సిడెంట్ బీమ్ ఆఫ్ లైట్ వచ్చినప్పుడు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అవి ఎక్కడ మీట్ అవుతాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నే మనము ప్రిన్సిపల్ ఫోకస్ అంటాము. ఓకే, సో ప్రిన్సిపల్ ఫోకస్ కి వెళ్లే ముందు మీ అందరికీ తెలియాల్సిన ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కాల్డ్ కన్వర్జింగ్ లెన్స్. Convex lens is called converging lens and concave lens is called diverging lens. ఈ పదాలకి మీనింగ్ ఎవరికి తెలుస్తుంది? స్పెరికల్ మిర్రర్స్ ఎవరైతే క్లాస్ విన్నారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో కన్వర్జింగ్ అంటే ఏంటి? ఆఫ్టర్ రిఫ్రాక్షన్ లైట్ రేస్ గెట్ కన్వర్జ్డ్. డైవర్జింగ్ అంటే ఏంటి? ఆఫ్టర్ రిఫ్రాక్షన్ లైట్ రేస్ గెట్ డైవర్జ్డ్. సో డెఫినెట్ గా లైట్ ప్రతి క్లాస్ వినండి. రిఫ్లెక్షన్ అర్థమైతేనే రిఫ్రాక్షన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఏ ఒక్క క్లాస్ వినకపోయినా మిగతా క్లాసులు అర్థం కావు. కాబట్టి I request every child to watch each and every class of light class. లైట్ కి సంబంధించి ప్రతి క్లాస్ వినండి అమ్మా, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లైట్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా డయాగ్రామ్స్ గీయాలన్నా కాన్సెప్ట్ తెలియాలి. బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే గానీ మొత్తం నాలెడ్జ్ ఉంటేనే కానీ డీల్ చేయలేం. ఓకే, సో ఇప్పుడు మనకి దీని దగ్గరికి వద్దాం. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా లైట్ రేస్ వచ్చాయి. ఓకే, ఇలాగా లైట్ రేస్ వచ్చాయి అనుకుందాం. అవి ఇదేంటిది? కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ అంటే ఒక చోట మీట్ అవుతాయి. సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ లైట్ రేస్ ఇలా వెళ్తాయి. బెండింగ్ చూడండి, టువర్డ్స్, బెండింగ్ టువర్డ్స్. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉన్న లైట్ రే అలాగే వెళ్తుంది. ఓకే, ఇది ఎందుకు నేను చెప్తాను. సో ఇది ఇలా బెండ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కన్వర్జ్ అవుతున్నాయి, అవునా? కన్వర్జ్ అవుతున్నాయి. సో ఏ పాయింట్ దగ్గర అయితే కన్వర్జ్ అవుతున్నాయో దానినే ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ఇటువైపు ప్రిన్సిపల్ ఫోకస్ ఎలా అయితే వచ్చిందో ఇటువైపు కూడా మనకి సేమ్ గానే ప్రిన్సిపల్ ఫోకస్ వస్తుంది. నువ్వు లైట్ రేస్ ఇటు నుంచి కన్సిడర్ చేస్తే ఇటువైపు ప్రిన్సిపల్ ఫోకస్ వస్తుంది. సో కాన్కేవ్ లెన్స్ కి గీద్దామా? హౌ డు వి ఫైండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఫర్ కాన్కేవ్ లెన్స్ కి చూద్దాం. కర్వ్ మరీ ఎక్కువైపోయింది. Let us draw properly. So this is a concave lens
ఆప్టికల్ సెంటర్ C1 అండ్ C2. మనం దీనికి కూడా ఏం కన్సిడర్ చేయాలి? ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ని కన్సిడర్ చేద్దాం. ఇలాగా కొన్ని లైట్ రేస్ వచ్చాయి. సో ఇక్కడ ఏం జరిగింది? ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే ఆర్ డైవర్జింగ్. కాన్కేవ్ లెన్స్ అనేది డైవర్జింగ్ లెన్స్ కదా, డైవర్జ్ అయిపోయాయి. సో డైవర్జ్ అయిపోయినప్పుడు దే గో లైక్ దిస్. ఇది మాత్రం స్ట్రైట్ గానే వెళ్ళిపోతుంది. దిస్ వన్ విల్ గో యాజ్ ఇట్ ఈస్ అండ్ ఇది ఇలా డైవర్జ్ అయిపోతుంది, ఇది ఇలా డైవర్జ్ అయిపోతుంది. సో లైట్ రేస్ డైవర్జ్ అయిపోతున్నాయి. డైవర్జ్ అయిపోయిన లైట్ రేస్ ని మరి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి? మిర్రర్ లో నేర్చుకున్నాం, గుర్తుందా? లైట్ రేస్, డైవర్జింగ్ లైట్ రేస్ అపియర్ టు బి మీటింగ్ ఎట్ అ పాయింట్. ఒక పాయింట్ దగ్గర నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తాయి. సో నువ్వు ఈ లైట్ రేస్ ని ఇలా వెనక్కి స్ట్రైట్ గా ఎక్స్టెండ్ చేస్తే you can find that వీటిని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్లుగా అనిపిస్తాయి. ఇప్పుడు దీనిని మనము ప్రిన్సిపల్ ఫోకస్ అంటాము, F1. సిమిలర్లీ ఇటువైపు కూడా నాకు F2 వస్తుంది. సో ఇందులో మనం ఏం అబ్జర్వ్ చేసాము? కాన్వెక్స్ లెన్స్ లో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ద లైట్ రేస్ రియల్లీ మీట్. కాన్కేవ్ లెన్స్ లో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ద లైట్ రేస్ అపియర్ టు మీట్. అంటే ఇక్కడ నిజంగా లైట్ రేస్ మీట్ అయినప్పుడు మనకి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అపియర్ టు బి మీటింగ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. గుర్తుందా? అందుకే మిర్రర్స్ క్లాస్ వినమని చెప్పాను. సో రియల్లీ మీటింగ్ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అపియర్స్ టు బి మీటింగ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడతోనే మీకు క్లియర్ కట్ ఇమేజ్ వచ్చేస్తుంది. కాన్కేవ్ లెన్స్ అనేది ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్, ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్ అమ్మా. ఓకే, సో ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను బిఫోర్ వి గో టు ఎనీ అదర్ టాపిక్. అయితే ప్రిన్సిపల్ ఫోకస్ అయిపోయింది కదా. ఓకే, ఫోకల్ లెంత్ కూడా చెప్పేసుకుందామా? ఫోకల్ లెంత్ అంటే ఏంటి? ఆబ్వియస్ గా ఆప్టికల్ సెంటర్ కి ప్రిన్సిపల్ ఫోకస్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని ఫోకల్ లెంత్ అంటారు. ఓకే, సో వాట్ కలర్? ఓకే, సో ప్రిన్సిపల్ ఫోకస్ కి ఆప్టికల్ లెన్స్ సెంటర్ కి మధ్యలో ఉండే దానినే ఫోకల్ లెంత్ అంటారు. సో ఫోకల్ లెంత్ అంటే ఇది. ఆప్టికల్ సెంటర్ కి ఫోకస్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని ఫోకల్ లెంత్ అంటారు. సో లెట్ మీ రైట్ డౌన్ దట్ ఆల్సో. ఫోకల్ లెంత్, దీనిని స్మాల్ లెటర్ F తో సింబలైజ్ చేస్తారు. వాట్ ఈస్ ఫోకల్ లెంత్? ద distance between optical center and principal focus. ప్రిన్సిపల్ ఫోకస్ కి ఆప్టికల్ సెంటర్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ నే ఫోకల్ లెంత్ అంటారు. వెన్ వీ హ్యావ్ లెర్న్డ్ దిస్, మనం ఇంకొక పాయింట్ కూడా నేర్చుకోవచ్చు. రిలేషన్ between focal length and radius of curvature. ఇది మనకి, did we get this in mirrors or not? స్పెరికల్ మిర్రర్స్ లో కూడా ఇది సేమ్ పాయింట్ చదువుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ పాయింట్, సేమ్ రిలేషన్ అమ్మ. దేర్ ఈస్ నో చేంజ్ అట్ ఆల్. సో రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈస్ నథింగ్ బట్ capital R is equal to 2 times of focal length, లేదా focal length is half of radius of curvature. ఏమీ డిఫరెన్స్ లేదు, ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. సో అందుకే పదే పదే చెప్తున్నాను, స్పెరికల్ మిర్రర్స్ క్లాస్ విన్నారా? ఈ క్లాస్ పరమ ఈజీ అయిపోతుందమ్మా, చాలా ఈజీ. ఓకే, సో దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్. అయితే ఇప్పుడు బిఫోర్ వి ప్రొసీడ్ టు ఎనీథింగ్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక, ద లైన్ ఆర్ లైట్ రే passing through optical center. The light ray
passing through optical center from a lens, of a lens, from కాదు of a lens, of a lens. నేను ఏ లెన్స్ అన్నాను కానీ కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ అనలేదు. అంటే దిస్ ఈజ్ అప్లైడ్ ఫర్ బోత్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ అయినా కాన్వెక్స్ లెన్స్ అయినా ఒక లైట్ రే గనక ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్తే దెన్ ఇట్ పాసెస్ అన్డీవియేటెడ్. ఇట్ పాసెస్ అన్డీవియేటెడ్, ఎలాంటి డీవియేషన్ లేకుండా వెళ్ళిపోతుంది. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్ళే ఏ లైన్ అయినా సరే దానికి రిఫ్రాక్షన్ జరగదు. ఇట్ పాసెస్ అన్డీవియేటెడ్. ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది మన కాన్వెక్స్ లెన్స్, ఇది మన ఆప్టికల్ సెంటర్, ఇది మన కాన్కేవ్ లెన్స్, ఇది మన ఆప్టికల్ సెంటర్. మీరు ఎన్ని లైట్ రేస్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైట్ రే వచ్చింది, స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది, అంతే, స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. ఇంకొక లైట్ రే స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది, ఇంకొక లైట్ రే స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. మీరు ఎన్ని లైట్ రేస్ తీసుకున్నా కూడా నో డీవియేషన్, స్ట్రైట్ గా వెళ్ళిపోతాయి. సేమ్ విత్ కాన్కేవ్ ఆల్సో స్ట్రైట్ గా వెళ్ళిపోతుందమ్మా, నో డీవియేషన్, నో డీవియేషన్. ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్ళే ప్రతి లైన్ కూడా దానికి రిఫ్రాక్షన్ జరగదు. ఇట్ పాసెస్ అన్డీవియేటెడ్, స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది అంతే. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్స్ టు వెన్ యు ఆర్ డ్రాయింగ్ రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనము రే డయాగ్రామ్స్ కి వెళ్ళాలి అంటే కనుక కొన్ని రూల్స్ తెలియాలి. ఆబ్వియస్ గా మనకి తెలుసు రూల్స్ అనేవి. రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్ మనము మిర్రర్స్ లో కూడా నేర్చుకున్నాం, సేమ్ విత్ లెన్సెస్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us స్టార్ట్ విత్ రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్. రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్. సో రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్, ఫస్ట్ రూల్ ఏంటి? when the incident ray is parallel to principal axis, the reflected అక్కడ, ఇక్కడ రిఫ్రాక్టెడ్. సో కాన్కేవ్ లెన్స్ లో ఎలా ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్ లో ఎలా ఉంటుంది, రెండు చూద్దాం. ఫస్ట్ రూల్ అంటే when the incident ray is parallel to principal axis, when the incident ray is parallel to principal axis, the refracted ray passes or appears to pass through focus. yes, ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి? పాస్ ఆర్ అపియర్స్ టు పాసెస్ అని ఎందుకు రాశాను? ఎందుకు అంటే కాన్వెక్స్ అనేది కన్వర్జింగ్ కాబట్టి అక్కడ రియల్ గా పాస్ అవుతుంది. కాన్కేవ్ అనేది డైవర్జింగ్ కాబట్టి అక్కడ అపియర్స్ టు పాస్ అనే పదం వస్తుంది. ఎందులోంచి వెళ్తుంది? ఫోకస్ లో నుంచి వెళ్తుంది అని చెప్పారు. సో షల్ వి డ్రా రే డయాగ్రామ్స్? చూద్దామా. లెట్ us డ్రా అ కాన్వెక్స్ లెన్స్, ఆప్టికల్ సెంటర్, కాన్కేవ్ లెన్స్, ఆప్టికల్ సెంటర్. ఓకే, వీటన్నిటికీ మనం మళ్ళీ నేమింగ్ పెట్టాలి కదా. సిఎఫ్, అలాగే ఎఫ్ సి, ఇక్కడ కూడా సిఎఫ్ ఎఫ్ సి. ఇప్పుడు మనకి ఇన్సిడెంట్ రే ఎలా రావాలి? ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, నేను రెండు ఇన్సిడెంట్ రేలు కన్సిడర్ చేశాను విచ్ ఆర్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దే రియల్లీ మీట్. కన్వర్జింగ్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ వైపు లైట్ రేస్ వస్తాయి, డైవర్జింగ్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి దూరంగా వెళ్తాయి. ఇది కన్వర్జింగ్ లెన్స్. సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ లైట్ రేస్ పాస్ త్రూ ఫోకస్. ఇది కూడా ఆఫ్టర్ రిఫ్రాక్షన్ లైట్ రేస్ పాస్ త్రూ ఫోకస్. కానీ ఇక్కడ చూడండి, టూ ఇన్సిడెంట్ రేస్ కన్సిడర్ చేశాను. ఇవి డైవర్జింగ్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి దూరంగా వెళ్ళిపోవాలి. సో ఇలా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ రెండు మరి ఎక్కడ మీట్ అవుతాయి? దే అపియర్ టు మీట్. కొంచెం బెండ్ అయింది లైట్ రే.
దే అపియర్ టు మీట్ అట్ ఫోకస్. ఇక్కడ మనము వెనక్కి ఎక్స్టెండ్ చేస్తేనే కానీ అవి మీట్ అవుతున్నట్లుగా అనిపించట్లేదు. కలర్ మార్చి డ్రా చేయనా? లెట్ us go with another colors so that you will understand better. సో ఇది ఒక ఇన్సిడెంట్ రే, ఇది ఒక మొత్తం లెన్సే పోయిందా, సారీ. ఓకే, సో ఇది ఒక రిఫ్రాక్టెడ్ రే, ఇది ఒక రిఫ్రాక్టెడ్ రే. ఇప్పుడు ఈ డైవర్జెంట్ లైట్ రేస్ అన్ని కూడా ఒక చోట మీట్ అవుతున్నట్లుగా అనిపిస్తాయి, అవునా? డైవర్జెంట్ లైట్ రేస్ దే అపియర్ టు బి స్టార్టింగ్ ఫ్రమ్ అ పాయింట్. సో ఎక్కడ అంటే దీనిని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేయండి, దీనిని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేయండి. సో ఇప్పుడు మీకు ఈ పాయింట్ దగ్గర నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తాయి. అందుకే మనము అపియర్స్ టు బి పాసింగ్ త్రూ అని చెప్తాం అనమాట. అపియర్స్ టు బి పాసింగ్ త్రూ. ఇలాగే డ్రా చేయాలని రూల్ ఏమైనా ఉందా? లేదు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. కాన్వెక్స్ లెన్స్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఆప్టికల్ సెంటర్, సిఎఫ్ఎఫ్సి. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ప్యారలల్ గానే రావాల్సినవి లేదు, బీమ్ ఆఫ్ లైట్ ఇలా కూడా రావచ్చు. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గానే ఉండాలా? అవసరం లేదు యాక్చువల్ గా, బట్ ఇది మనకి రూల్. సో ఇది నేను ఏం చెప్తానంటే మీకు రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు చెప్తాను, సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అదేంటి మేడం మీరు ఇక్కడ రాశారు ఇంకొకటి చెప్తున్నారు అని అనుకోవచ్చు. కాబట్టి రైట్ నౌ ఇది రూల్, దీనిని ఇలా ఫాలో అవ్వండి చాలు. నౌ లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ రూల్. నెక్స్ట్ రూల్కి వెళ్ళేసరికి ఫస్ట్ రూల్ ఏం చెప్పుకున్నాము? ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫ్రాక్టెడ్ రే ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. ఇప్పుడు రివర్స్ అన్నమాట. వెన్ ద ఇన్సిడెంట్ రే passes or appears to pass through focus. Appears ఎవరికి రాస్తాము? concave lens, right? or appears to pass through focus, then refracted ray becomes parallel to principal axis. Then refracted ray becomes parallel to principal axis. Reverse అన్నమాట. ఇన్సిడెంట్ రే ప్యారలల్ గా ఉన్నప్పుడు రిఫ్రాక్టెడ్ రే ఫోకస్ నుంచి వెళ్ళింది. రివర్స్ ఏంటి? ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి వెళ్ళినప్పుడు రిఫ్రాక్టెడ్ రే ప్యారలల్ అవుతుంది. దాట్స్ ఇట్, వెరీ సింపుల్. సో లెట్ us డ్రా ద లెన్స్. కొంచెం వంకరగా వచ్చింది. Okay, this is optical center CFFC. Same way let us draw with concave lens kuda draw cheddam. Optical center CFFC, right? ఇప్పుడు మన ఇన్సిడెంట్ రే ఎలా ఉండాలి? పాసింగ్ త్రూ ఫోకస్. ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ఫోకస్ ఉండాలి. సో లెట్ us take ఇన్సిడెంట్ రే. ఫోకస్ నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఎస్, ఇట్ బికమ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. మరి ఇందులో ఎలా మేడం? ఇందులో ఎలా మేడం అంటే ఇట్ అపియర్స్ టు బి కమింగ్ త్రూ ఫోకస్. అపియర్స్ టు బి కమింగ్ త్రూ ఫోకస్ దెన్ బికమ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో అపియర్స్ టు బి కమింగ్ త్రూ ఫోకస్ అంటే మనకి ఇటువైపు ఇన్సిడెంట్ రే ఉండాలి. సో అది ఫోకస్ నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. So this is incident ray. Then after refraction, it becomes parallel to principal axis. ఇందులో appears to ఉంటుంది, అందులో నిజంగానే కన్వర్జ్ అవుతుంది కదా. సో ఇది డైవర్జింగ్, అది కన్వర్జింగ్. సో కన్వర్జింగ్ లెన్స్ అంటే ఇలా ఉంటుంది. Shall we move on to next rule? Next rule ఏంటంటే when the incident ray passes through optical center. ఇప్పుడే మనం చెప్పుకున్నాము
when the light ray passes through optical center, it passes undeviated. Then it passes through lens undeviated. దానికి ఎలాంటి డీవియేషన్ ఉండదు. ఇట్ పాసెస్ త్రూ లెన్స్ అన్డీవియేటెడ్. సో ఇది మన ఆప్టికల్ సెంటర్ సిఎఫ్ఎఫ్సి. నెక్స్ట్ ఇది మన కాన్కేవ్ లెన్స్ ఆప్టికల్ సెంటర్ సిఎఫ్ఎఫ్సి. ఓకే, సో ఇప్పుడు మనము ఏం కన్సిడర్ చేయాలి? ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ఆప్టికల్ సెంటర్. అలా సర్రమని స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, సర్రమని స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, ఎలాంటి డీవియేషన్ ఉండదు. సో ఈ మాత్రం రూల్స్ తెలిస్తే చాలమ్మా. వీ కెన్ డ్రా ద రే డయాగ్రమ్స్. ఓకే, షాల్ వి మూవ్ ఆన్ టు రే డయాగ్రమ్స్? సో రే డయాగ్రమ్స్ ఎందుకు అంటే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరు వేరు పొజిషన్స్లో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు లెన్స్కి ముందర, బికాజ్ మనం లెన్స్ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ అయినా ఉండొచ్చు కదా, ఎక్కడో ఉన్న ఆబ్జెక్ట్ని చూడొచ్చు, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ని చూడొచ్చు. సో ఆబ్జెక్ట్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్. సో రకరకాల సిచ్యువేషన్స్లో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దాని నేచర్ ఏంటి, మ్యాగ్నిఫైడా, డిమినిష్డా, రియల్లా, సో ఇవన్నీ మనం మిర్రర్స్లో డ్రా చేసామా? సో లెన్స్లో ఈజీ అయిపోతుంది కదా, వెరీ ఈజీ. ఓకే, బట్ బిఫోర్ ఐ ప్రొసీడ్, సింబల్ చూద్దాం. సింబల్స్ యూజ్డ్ ఫర్ లెన్సెస్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో లెన్సెస్కి సింబల్స్ వాడతారు. నార్మల్గా కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. నార్మల్గా కాన్వెక్స్ లెన్స్ని మనం ఎలా డ్రా చేస్తాము? ఇలా డ్రా చేస్తాం. దిస్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ అండ్ నార్మల్ సింబల్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్, రైట్? అయితే కొన్ని టెక్స్ట్ బుక్స్లో కాన్వెక్స్ లెన్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు, కాన్కేవ్ లెన్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఆరో మార్క్ రివర్స్ ఉంది చూడండి, ఆరో మార్క్ రివర్స్ ఉందా? దిస్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ సింబల్, దిస్ ఈస్ కాన్కేవ్ లెన్స్ సింబల్. సో ఒక్కొక్కసారి మీకు ఇది ఇవ్వకుండా ఇలా ఇస్తాడు, ఇలా ఇచ్చినా కూడా మీరు ఐడెంటిఫై చేయడం రావాలి. సో జస్ట్ సింబల్, స్మాల్ సింబల్ చూడండి. సో లెట్ us డ్రా రే డయాగ్రమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రే డయాగ్రమ్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయి? కాన్వెక్స్ లెన్స్కి. కాన్కేవ్కి ఒకటే రే డయాగ్రమ్ ఉంటుంది, చాలా సింపుల్. సో లెట్ us స్టార్ట్ విత్ కాన్వెక్స్ లెన్స్. రే డయాగ్రమ్స్ in case of convex lens. రే డయాగ్రమ్స్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఎలా డ్రా చేయాలి? ఇదే చాలా ఇంపార్టెంట్ అమ్మా. 10th క్లాస్ స్టేట్ సిలబస్లో మీకు ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో చాలా హైలీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే డ్రాయింగ్ రే డయాగ్రమ్స్. ఖచ్చితంగా రే డయాగ్రమ్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు కూడా రే డయాగ్రమ్స్ డ్రా చేయడం నేర్చుకోండి. నేను ఇప్పుడు ఏది చెప్పానో అది యాజ్ ఇట్ ఈస్ గా నేర్చుకుంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్, when object is placed at infinity, when object is placed at infinity, ఆబ్జెక్ట్ ని ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసావు. సో మనం ఏం మిర్రర్ తీసుకోవాలి? కాన్వెక్సే కదా ప్రస్తుతానికి మనం డ్రా చేసేది. ఆప్టికల్ సెంటర్ సిఎఫ్ఎఫ్సి. సో మనము ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసాము? ఇన్ఫినిటీ దగ్గర. ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేస్తే మనకు కనిపిస్తుందా? కనిపించదు కదా. సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఇన్ఫినిటీ నుంచి ట్రావెల్ చేసి 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 లెన్స్ వరకు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆ ఇన్సిడెంట్ రేస్ అనేవి దే బికమ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. ఇది నేను మిర్రర్స్ టైంలో కూడా చెప్పాను. ఎప్పుడైతే ఒక లెన్స్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నప్పుడు, ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి లైట్ రేస్ ట్రావెల్ అయ్యి వస్తాయి కదా, బై ద టైమ్ దే రీచ్ లెన్స్ మీద పడే టైంకి అవి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అవుతాయి. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ డ్రా చేద్దాం. మనం మినిమం ఎన్ని లైట్ రేస్ కావాలి? మినిమం 2 లైట్ రేస్. బికాస్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఏ పాయింట్ దగ్గర అయితే మినిమం
టూ రిఫ్రాక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రే డయాగ్రామ్స్ ఆఫ్ మిర్రర్ క్లాస్ వినండి, బికాజ్ అదే సేమ్ మనం ఇక్కడ రిపీట్ చేస్తాం. ఇమేజ్ ఎక్కడ వెతకాలి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే మినిమం 2 రిఫ్రాక్టెడ్ రేస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవి రిఫ్రాక్షన్ తర్వాత ఏమవుతాయి, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఫోకస్ నుంచి వెళ్తాయి. సో ఒక రిఫ్రాక్టెడ్ రే, ఇంకొక రిఫ్రాక్టెడ్ రే. ఓకే, బెండ్ చేయకూడదు, యాక్చువల్గా లైట్ రేస్ ని స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. బట్ నా బోర్డు చాలా స్మూత్ గా ఉండడం వల్ల ఐఎమ్ అనేబుల్ టు డ్రా పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్స్. ఓకే, ఎస్. సో రెండు రిఫ్రాక్టెడ్ రేస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అస్తమాను డయాగ్రామ్ ఇలాగే డ్రా చేయాలా మేడం, కాదు, ఇలా కూడా డ్రా చేయొచ్చు. మీరు చూడండి, ఇది ఆప్టికల్ సెంటర్ FC. ఇప్పుడు నేను ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అన్నాను కానీ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉండాలని రూల్ లేదు, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఉండాలి. సో కెన్ ఐ కన్సిడర్ 2 లైట్ రేస్, ఇలా కన్సిడర్ చేయొచ్చా? ఎస్. ఈ రెండు ఒకదానికొకటి ప్యారలల్ గా ఉండాలి. సో అనదర్ ప్యారలల్ లైట్ రే, ఈ రెండు ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. ఇప్పుడు ఇవి ఇంటర్సెక్ట్ అవుతాయి. చూడండి, కరెక్ట్ గా ఎఫ్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయా లేదా, కరెక్ట్ గా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయా లేదా, ఇది మన ఎఫ్. సో ఏదైనా కూడా ఈ విషయంలో ఏం జరుగుతోంది, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతోంది, ఫోకస్ దగ్గర ఫామ్ అవుతోంది. సో వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటి చూద్దామా. నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్, ఎలా ఫామ్ అవుతున్నాయి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్. ద ఇమేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఫామ్ అయింది, అట్ ఫోకస్. ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్, ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఫోకస్ ఆన్ అదర్ సైడ్ ఆఫ్ లెన్స్. లెన్స్ కి అదర్ సైడ్ లో ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అటువైపు ఉంటే ఇటువైపు ఉన్న ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. అండ్ నిజంగానే లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, ఎస్. సో దిస్ ఈజ్ అ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజెస్ ఆర్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. సో దిస్ ఈజ్ అ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. మరి సైజులో ఎలా ఉంటుంది అంటే హైలీ డిమినిష్డ్ ఇమేజ్ అనమాట. సైజులో ఎలా ఉంటుందమ్మా, హైలీ diminished image. హైలీ డిమినిష్డ్ ఇమేజ్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, మనము చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం కదా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకుని సన్నుకి ఫోకస్ చేసి ఏదైనా కింద కాటన్ కానీ పేపర్ మీద కానీ ఫోకస్ చేశారనుకోండి, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని ఇలా పెట్టి సన్నుని ఈ పేపర్ మీద ఫోకస్ చేస్తే పేపర్ కాలిపోతుంది, కాటన్ కాలిపోతుంది. ఎందుకు అంటే మీరు సన్ యొక్క ఇమేజ్ ని పేపర్ మీద పట్టుకుంటున్నారనమాట. చూడండి, సన్ సైజ్ అంతా, పేపర్ మీద ఫామ్ అయిన సన్ యొక్క ఇమేజ్ సైజ్ అంతా హైలీ డిమినిష్డ్. ఇంత చిన్న స్పాట్ ఫామ్ అవుతుంది, అవునా, హైలీ డిమినిష్డ్ అనమాట. సో దీస్ ఆర్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్. సో ఫస్ట్ ఏం చేసాము, when the object is placed at infinity. నెక్స్ట్ కేస్, when the object is placed beyond center of curvature. When the object is placed beyond center of curvature. Center of curvature కంటే వెనకాల, center of curvature దగ్గర కూడా రాలేదన్నమాట. So let us draw the diagrams. Optical center, principal axis, center of curvature, focus. ఓకే, ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ కనిపిస్తుందా, కనిపించదా? ఎస్, కనిపిస్తుంది. ఎక్కడ ప్లేస్ చేయాలి, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెనకాల ఎక్కడైనా నేను ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి నేను ఎన్ని లైట్ రేస్ కన్సిడర్ చేయాలి, మినిమం 2 ఇన్సిడెంట్ రేస్, బికాస్ మినిమం 2 రిఫ్రాక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవ్వాలి. సో మినిమం 2 ఇన్సిడెంట్ రేస్ లో
ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఐ విల్ కన్సిడర్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో మనకి తెలుసు ద ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ passes through focus. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేయాలి? ఎఫ్ నుంచి కన్సిడర్ చేయొచ్చు, డైరెక్ట్ ఆప్టికల్ సెంటర్ నుంచి కూడా కన్సిడర్ చేయొచ్చు, మీ ఇష్టం. డైరెక్ట్ ఆప్టికల్ సెంటర్ నుంచి కన్సిడర్ చేయొచ్చు లేదా పాసింగ్ త్రూ ఎఫ్. పాసింగ్ త్రూ ఎఫ్ బికమ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో నేను డైరెక్ట్ ఎఫ్ నుంచి తీసుకుంటున్నాను, మీ ఇష్టం, మీరు ఎఫ్ నుంచి కూడా, పోనీ ఎఫ్ నుంచి డ్రా చేస్తాను. when the incident ray passes through focus after refraction it becomes parallel to principal axis. Am I correct or not? Okay, yes, ఇది మొత్తం పోయింది. Let me draw once again because I have made a small mistake, so it got erased. మొత్తం చెరిగిపోయింది, మళ్ళీ ఒక్కసారి రాస్తున్నానమ్మా this one. So the thing is, again I am writing next one. When object is placed at center of curvature. Object at కాదు కదా, beyond, sorry, very sorry, is placed beyond center of curvature. When object is placed beyond center of curvature. So let me draw once again optical center C, F, F, C. Okay, so ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తాము? బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. దిస్ ఈస్ అవర్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఐ ఆమ్ కన్సిడరింగ్ parallel to principal axis. When the incident ray is parallel to principal axis after refraction it passes through focus, right? So over. సెకండ్ ఏమనుకున్నాము? ఎఫ్ నుంచి వెళ్ళొచ్చు, ఓ నుంచి కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఐ ఆమ్ కన్సిడరింగ్ త్రూ ఎఫ్. సో ఎఫ్ నుంచి వెళ్ళినప్పుడు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ బికమ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్? ఎక్కడైతే అవి ఇంటర్సెక్ట్ అయ్యాయో అక్కడ కదా మనకి ఇమేజ్ ఫార్మ్ అయ్యింది. ఎక్కడైతే అవి ఇంటర్సెక్ట్ అయ్యాయో అక్కడ మనకి ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. సో వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్? ద ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో లెట్ us write the image is formed between F and C. F అంటే ఏంటమ్మా? ప్రిన్సిపల్ ఫోకస్. C అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్. On the other side of lens. లెన్స్ కి అదర్ సైడ్ C కి F కి మధ్యలో ఫామ్ అయ్యింది. నిజంగా లైట్ రేస్ మీట్ అవుతున్నాయా? ఎస్. సో ఇట్ ఈస్ అ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అండ్ ఇట్ ఈస్ slightly diminished. It is a slightly diminished image. బాగా చిన్న diminished కాదు, కొంచెం స్లైట్ గా diminished ఇమేజ్ ఉంటుంది. సో నౌ లెట్ us మూవ్ ఆబ్జెక్ట్ లిటిల్ మోర్ ఫార్వర్డ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకొద్దాం, అంటే అట్ సి. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే when object is placed at సెంటర్ ఆఫ్ కర్వేచర్. కరెక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాము. సో ఇదొక మంచి కేసు అనమాట, సూపర్ కేసు. ఆప్టికల్ సెంటర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ నేను మీకు ఒక చిన్న సజెషన్ చెప్తాను. రే డయాగ్రామ్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆప్టికల్ సెంటర్కి సికి మధ్యలో డిస్టెన్స్ మెజర్ చేసి కరెక్ట్గా హాఫ్ పాయింట్ సెంటర్ పాయింట్ దగ్గర ఎఫ్ పెట్టాలి. మీరు డయాగ్రామ్ గీసేప్పుడు O to C 6 సెంటీమీటర్స్ తీసుకుంటే కరెక్ట్గా 3 సెంటీమీటర్స్ దగ్గర ఈ పాయింట్ రావాలి. ఇటు కూడా అంతే, O to C 6 సెంటీమీటర్స్, కరెక్ట్గా 3 సెంటీమీటర్స్ దగ్గర ఎఫ్ రావాలి.
ఎఫ్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్గా ఓకి సికి సెంటర్లో ఉంటేనే రే డయాగ్రామ్స్ కరెక్ట్గా వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలమ్మా? అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ నుంచి మనకి 2 ఇన్సిడెంట్ రేస్ కావాలి. 1 ఇన్సిడెంట్ రే parallel to principal axis. After refraction it passes through focus. బాగుంది. నెక్స్ట్ దీనిని కొంచెం పైన రాద్దాం. అనదర్ ఇన్సిడెంట్ రే త్రూ ఎఫ్ తీసుకోవచ్చు, త్రూ ఆప్టికల్ సెంటర్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో త్రూ ఎఫ్ తీసుకుంటే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ బికమ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. త్రూ ఓ తీసుకుంటే ఇట్ పాసెస్ అన్డీవియేటెడ్. మీరు ఎలా అయినా తీసుకోవచ్చమ్మా, ప్రాబ్లం లేదు. త్రూ ఎఫ్ తీసుకుంటే గనక ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ పాసెస్ త్రూ, ఇట్ బికమ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో కరెక్ట్ గా ఎక్కడ ఇది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్? ఇమేజ్ కరెక్ట్ గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫార్మ్ అవుతుంది. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫార్మ్ అవుతుంది. సేమ్ సైజ్ యాజ్ దట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ద అదర్ సైడ్. సో వెరీ సింపుల్ అగైన్. సో ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయిందమ్మా? ద ఇమేజ్ ఈజ్ formed at center of curvature on other side of lens. లెన్స్ యొక్క అదర్ సైడ్ సేమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాయింట్ దగ్గరే ఫార్మ్ అవుతుంది. ఇక్కడ రియల్లీ మీటింగ్ ఆర్ నాట్? ఎస్, అండ్ ఇన్వర్టెడ్. సో దిస్ ఈజ్ అ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. And at the size, same size. So image size is same as that of object. ఆబ్జెక్ట్ సైజ్ ఇమేజ్ సైజ్ సేమ్ గా ఉంటాయి. ఇది ఒక మంచి కొంచెం ఇంట్రెస్టింగ్ అనమాట, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఒక మంచి పాయింట్ అనమాట. అట్ సి సేమ్ సైజ్ అలా ఉంటుంది అనమాట. నౌ లెట్ us move object little more forward between C and F. When object is placed between C and F, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకస్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసినప్పుడు, లెట్ us draw lens, ఆప్టికల్ సెంటర్, C, F, F, C. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి? బిట్వీన్ C and F. సో సమ్వేర్ హియర్ ఐ హావ్ ప్లేస్డ్ దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నుంచి ఎన్ని ఇన్సిడెంట్ రేస్ కావాలి? 2 ఇన్సిడెంట్ రేస్ కావాలి. 1 ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. అదర్ వన్ ఎఫ్ నుంచి వెళ్ళొచ్చు, మీ ఇష్టం. లేదు అంటే డైరెక్ట్ గా ఆప్టికల్ సెంటర్ నుంచి కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం, మీరు ఎలా డ్రా చేసుకున్నా పర్లేదు. సో ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ త్రూ ఎఫ్, వంకరగా వెళ్ళిపోతుంది. ఐఎమ్ టేకింగ్ త్రూ ఆప్టికల్ సెంటర్, ఇలా డ్రా చేస్తే స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. ఓకే, సో స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది వితౌట్ ఎనీ డీవియేషన్. లెట్ us draw little more. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది ఒక్కసారి చూడండి, ఇక్కడ కదా మన ఇంటర్సెక్షన్. సో ఇమేజ్ అనేది బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫామ్ అయింది. దిస్ ఈస్ ద ఇమేజ్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారా? చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట ఎనాలిసిస్. సరే ఒకసారి రాసేద్దాం. వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్? ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ center of curvature on the other side of lens. Other side of the lens beyond center of curvature. నిజంగా లైట్ రేస్ మీట్ అయ్యాయా? yes. so this is a real and inverted image. ఎలా ఉంది చూడండి, ఆబ్జెక్ట్ ఇమేజ్ కంపేర్ చేస్తే slightly enlarged or slightly magnified. Slightly magnified image.
మ్యాగ్నిఫైడ్ అన్నా ఎన్లార్జ్డ్ అన్నా మీనింగ్ ఒకటే, కొద్దిగా పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది అన్నమాట. ఓకే, నౌ లెట్ us మూవ్. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు జరుపుదాము. యాక్ట్ ఎఫ్, వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఫోకస్. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఫోకస్. సో కొంచెం ముందుకు జరిపాం. లెట్ us డ్రా రే డయాగ్రామ్. ఆప్టికల్ సెంటర్ CFC. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడుందమ్మా మనకి? కరెక్ట్గా ఫోకస్ దగ్గర ఉంది. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఓకే, నౌ ఎన్ని ఇన్సిడెంట్ రేస్ కావాలి? 2 ఇన్సిడెంట్ రేస్ కావాలి. 1 యాజ్ యూజువల్ parallel to principal axis, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ passes through focus. సెకండ్ ఇది వేరే దారి లేదు, డైరెక్ట్గా మనము ఆప్టికల్ సెంటర్ నుంచి తీసుకోవాలి. సో డైరెక్ట్గా ఆప్టికల్ సెంటర్ వితౌట్ డీవియేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే ప్యారలల్ లైట్ రేస్ వెళ్ళాయి, అవునా? దీస్ 2 ఆర్ ప్యారలల్ లైట్ రేస్. ప్యారలల్ లైట్ రేస్ ఎక్కడ మీట్ అవుతాయి? పోనీ వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇది కూడా ప్యారలల్ లైట్ రేసే వచ్చాయి. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఏమనుకుంటాము మనము అంటే, we imagine that they meet at infinity. సో ఈ కేసులో మనం ఏం చెప్తామంటే, the image formed at infinity. ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయ్యింది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ దిస్ ఈస్ టు బి అ రియల్ అండ్ ఇన్వర్టెడ్ image and highly magnified ఇమేజ్ ఫామ్ అవుతుంది. మీరు ఇక్కడ దాకా ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి కేసు రివర్స్ లో ఉంటుంది. చూడండి, ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆబ్జెక్ట్ ని ఎఫ్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది, రైట్? ఆబ్జెక్ట్ ని ఫోకస్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది. కేస్ 1 కి రండి. ఆబ్జెక్ట్ ని ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉంది. రివర్స్ లో అలా అనుకోవచ్చు, రివర్స్ అన్నమాట. అలాగే ఇక్కడ హైలీ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అయితే, ఇక్కడ హైలీ మ్యాగ్నిఫైడ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అయింది. నెక్స్ట్ రివర్స్ ఇంకొకటి చూడండి. ఆబ్జెక్ట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటే ఇమేజ్ ఎఫ్ కి సి కి మధ్యలో ఫామ్ అయింది, స్లైట్లీ డిమినిష్డ్. దీని రివర్స్, ఆబ్జెక్ట్ సి కి ఎఫ్ కి మధ్యలో ఉంటే ఇమేజ్ బియాండ్ సి ఫామ్ అయింది, స్లైట్లీ మ్యాగ్నిఫైడ్. సో మీరు ఇలా కాంబినేషన్ లో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. రివర్స్ కేసెస్ ఉంటాయి అన్నమాట. నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు లాస్ట్ కేస్. ఇంకొంచెం ముందుకు జరుపుతాం. అంటే ఎఫ్ కి ఓ కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఓ, అంటే ఫోకస్ కి ఆప్టికల్ సెంటర్ కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు, ఈ సిచ్యువేషన్ నే మనం కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ లో ఎలా చెప్తారంటే, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ వెరీ క్లోజ్ టు లెన్స్, ఇలా కూడా చెప్తారు. సేమ్ సెంటెన్స్ ని ప్రాబ్లమ్స్ లో ఇలా కూడా ఇస్తారు మనకి. సో రెండు కంఫర్టబుల్ గా ఉండాలి. ఫస్ట్ లెట్ us డ్రా రే డయాగ్రామ్. బట్ ఇది ఒక స్పెషల్ కేస్ అవ్వబోతోంది. ఎలాగా చూడండి, వెరీ స్పెషల్ కేస్ ఇన్ కాన్వెక్స్ లెన్స్ లో ఉన్న స్పెషల్ కేస్. ఆప్టికల్ సెంటర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి? ఓ కి ఎఫ్ కి మధ్యలో. సో సమ్వేర్ హియర్ ఐఎమ్ ప్లేసింగ్ మై ఆబ్జెక్ట్. సో రెండు ఇన్సిడెంట్ రేస్ కావాలి. 1 ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్,
after refraction passes through focus. Other one directly through optical center. Okay, కొంచెం స్ట్రైట్ లైన్ గీద్దాం, వంకరగా వెళ్ళింది. డైరెక్ట్లీ త్రూ ఆప్టికల్ సెంటర్. బోర్డు బాగా స్మూత్గా ఉండడం వల్ల ఎస్, డైరెక్ట్లీ త్రూ ఆప్టికల్ సెంటర్. ఈ రెండు లైట్ రేస్ ఎలా ఉన్నాయి అంటే డైవర్జింగ్ లైట్ రేస్. డైవర్జింగ్ లైట్ రేస్ ఎప్పుడూ కూడా దే స్టార్ట్ ఫ్రమ్ సమ్ పాయింట్, దే అపియర్ టు బి స్టార్టింగ్ ఫ్రమ్ సమ్ పాయింట్. సో ఇప్పుడు ఈ లైన్ ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేయండి ఇలాగా, అలాగే ఈ లైన్ ని కూడా ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేయండి. సో దే ఆర్ మీటింగ్ ఎట్ సమ్ పాయింట్. ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే కరెక్ట్గా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఆ పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ మై ఇమేజ్. ఇప్పటి వరకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? లెన్స్ కి అదర్ సైడ్, ఆబ్జెక్ట్ ఉన్న సేమ్ సైడ్ మనకి ఇప్పటి వరకు ఇమేజ్ రాలేదు. సో దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ కేస్ ఇన్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ లో ఇది ఒక్కటే స్పెషల్ కేస్ వేర్ ద ఆబ్జెక్ట్ సైడ్ ఎటైతే ఉందో అటే సైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది ఇరెక్ట్. సో దిస్ ఈజ్ అ వర్చువల్ ఇమేజ్. సో దిస్ ఈజ్ అ స్పెషల్ కేస్, ద ఓన్లీ కేస్ this is the only case in convex lens where virtual image forms. కాన్కేవ్ లో కూడా సేమ్ జరుగుతుంది, మిర్రర్స్ లో. కాన్కేవ్ మిర్రర్ లో కూడా సేమ్ ఇలాంటిదే చూస్తారు. అందుకే మిర్రర్స్ బాగా నేర్చుకోండి, ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అంటే ద ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏ సైడ్ లో ఉంటే ఇమేజ్ కూడా అదే సైడ్ లో ఫామ్ అవుతుంది. తర్వాత దిస్ ఈస్ వర్చువల్ అండ్ ఇరెక్ట్. వర్చువల్ ఎందుకమ్మా? నిజంగా లైట్ రేస్ మీట్ అవ్వాల, దే అపియర్ టు బి మీటింగ్. సో వర్చువల్ అండ్ ఇరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అండ్ ఎలాంటిది? ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్. రెండు పదాలకి మీనింగ్ ఒకటే, ఎన్లార్జ్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సో కేవలం ఈ ఒక్క సిచ్యువేషన్ లోనే కాన్వెక్స్ లెన్స్ లో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, రెస్ట్ ఆల్ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? నౌ లెట్ us మూవ్ ఆన్ టు కాన్కేవ్ లెన్స్ రే డయాగ్రమ్స్ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. ఇది చాలా చాలా సింపుల్. కాన్కేవ్ లెన్స్ లో మీరు ఆబ్జెక్ట్ ని ఎక్కడైనా ప్లేస్ చేయండి, ఇమేజ్ ఈజ్ ఆల్వేజ్ ఒకటే రకంగా ఫామ్ అవుతుంది. సో చెప్తాను చూడండి. లెట్ ద ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. అంటే ఇన్ఫినిటీ, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఎక్కడైనా ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయి, ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ రిమైన్స్ సేమ్. ద ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్, the image is always formed on same side of object, on same side of object. తర్వాత ఎలాంటిది? వర్చువల్ అండ్ ఇరెక్ట్. తర్వాత డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. డిమినిష్డ్ ఇమేజ్ ఇక్కడ వర్చువల్ ఇమేజే, ఇక్కడ వర్చువల్ ఇమేజే, కానీ కాన్వెక్స్ లెన్స్ లో వర్చువల్ ఇమేజ్ అనేది మ్యాగ్నిఫైడ్, కాన్కేవ్ లెన్స్ లో వర్చువల్ ఇమేజ్ అనేది
డిమినిష్డ్ ఇమేజ్. సో డయాగ్రామ్ కూడా డ్రా చేసి చూపిస్తాను నేను మీకు. లెట్ us టేక్ ఎనీ వన్ కేస్. సో ఇది నా కాన్కేవ్ లెన్స్, ఆప్టికల్ సెంటర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. దెన్ మీకు ఆబ్జెక్ట్ని ఎక్కడైనా ప్లేస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశాను అనుకుందాం. ఓకే, ఇన్సిడెంట్ రేస్, ఇన్సిడెంట్ రేస్. ఓకే, బ్లూ కలర్. parallel to principal axis, parallel to principal axis appears to be passing through focus. ఆప్టికల్ సెంటర్ నుంచి తీసుకోండి, డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ ఫామ్ అయింది. దిస్ ఈస్ ఇమేజ్. సో ఇమేజ్ ఎలా ఉంది చూడండి, సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, diminished virtual image, diminished and virtual image. మీరు ఇక్కడ సేమ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఓ అని కూడా రాసుకోవచ్చు. ఓకి ఎఫ్కి మధ్యలో కూడా ఫామ్ అవుతుంది, ఇంకెక్కడ ఫామ్ అవుతుంది, అక్కడే ఫామ్ అవుతుంది. మీరు ఆబ్జెక్ట్ని ఎక్కడైనా ప్లేస్ చేయనండి, సేమ్ ఇదే డయాగ్రామ్ ఇలాగే వస్తుంది అనమాట. సో కాన్కేవ్ లెన్స్ ఈజ్ వెరీ వెరీ ఈజీ, చాలా ఈజీ అమ్మ. అయితే ఈ క్లాస్ నోట్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను.